ఇల్లు కట్టుకునే ముందే ఖచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి. అలా బాధపడాల్సి వస్తుంది. మీరు మీ ఇల్లు కట్టాలంటే బడ్జెట్ ఎంత అవసరం? ఇల్లు మొదలు పెట్టక ముందే ఇంటి ప్లాన్ ఎందుకు అవసరం? మీకు మీ కాంట్రాక్టర్కి రాతపూర్వకంగా అగ్రిమెంట్ ఎందుకు అవసరం? ఎలా రాయాలి? అగ్రిమెంట్ అనేది పక్కాగా ఎలా ఉండాలి అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను, చూడండి. ఎలక్ట్రికల్ పాయింట్స్ అండ్ ప్లంబింగ్ లైన్స్ ముందే డిసైడ్ అవ్వాలి. ఎందుకు? చివరిగా మేజర్గా మీ ఇల్లు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వాలా, లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వాలా? ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఎలాంటి నష్టం ఉండదు. ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను. మీరు ఇల్లు కట్టుకునే ముందు మేస్త్రికి లేదా కాంట్రాక్టర్కి లేదా మీరే ఓన్గా కట్టుకునే ముందు మీ హౌస్ మెజర్మెంట్ తెలుసుకోండి. ఎగ్జాంపుల్గా 25x40 అనుకోండి, 1000 అడుగులు వచ్చింది అంటే 1000 స్క్వేర్ ఫీట్. ఇండియాలో కామన్గా ఒక స్క్వేర్ ఫీట్కి 1500 నుండి 2500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సపోజ్ ఒక స్క్వేర్ ఫీట్కి 2000 ఎస్ఎఫ్టీ అనుకోండి. ముందుగా మనం చెప్పినట్టు అక్కడ 1000 ఎస్ఎఫ్టీ వచ్చింది కదా, 1000 × 2000 అంటే 20 లక్షల రూపాయలు మన ఇంటికి కట్టడానికి అవుతుంది అనమాట. ఈ 2000 అనేది ఎగ్జాక్ట్గా కాదండి. కొంతమంది 1800 తీసుకుంటారు, కొంతమంది 2000, కొంతమంది 2500 ఇలా తీసుకుంటారు. అయితే మన బిల్డింగ్ కట్టడానికి ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందని ఎలా తెలుస్తుంది? ముగ్గురు కాంట్రాక్టర్ని పిలవండి, మీకు ఏం కావాలో వాళ్ళకి చెప్పండి, అప్పుడు వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకోండి. అప్పుడు మీ బిల్డింగ్ కట్టడానికి మెటీరియల్తో ఎంత అవుతుందో మీకు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ తెలుస్తుంది. ఇది కేవలం మీ బిల్డింగ్ కట్టడానికి మాత్రమే, మిగతా అమౌంట్ కూడా ఉంటుంది, దాన్ని ఎలాగో కాలిక్యులేట్ చేద్దాం. ఇది కాకుండా కాంట్రాక్ట్ అనేవాడు ఒప్పుకోలేని పనులు కూడా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్గా కొంతమంది సీలింగ్ పెయింటింగ్ అనేది ఒప్పుకోరు. ఇది కాకుండా బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇవ్వకముందు కూడా పనులు ఉంటాయి. అంటే ప్లాన్ అప్రూవల్ కానీ, బిల్డింగ్ కోసం మీటర్, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా కౌంట్ చేసిన తర్వాత కూడా 10 నుంచి 15% మన దగ్గర డబ్బులు ఉండాలి. లేకపోతే డెఫినెట్గా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా ఇంతే అమౌంట్ అవుతుందని ఎవ్వరు కూడా చెప్పలేదండి. అందుకే 10 నుంచి 15% ఎక్స్ట్రా అమౌంట్ పట్టుకోండి సేఫ్ జోన్గా. అయితే ఇంత అమౌంట్ కూడా డిసైడ్ చేసేది ప్లానింగ్ ఒక్కటే. ప్లానింగ్ అనేది ముందుగానే మంచి ఇంజనీర్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మన ఇల్లు కట్టడానికి ఎంత బడ్జెట్ అనేది ముందుగానే తెలుస్తుంది. బడ్జెట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా మన ఇంటికి న్యాచురల్ లైట్, స్పేస్, రూమ్ మెజర్మెంట్ ఎలా ఉండాలి, హాల్ ఎంత ఉంటుంది, బెడ్రూమ్స్ ఎంత ఉండాలి, సెప్టిక్ ట్యాంక్, మెట్లు, ఇలా ఏది ఎక్కడ ఉండాలో మన ఆలోచన ప్రకారం పర్ఫెక్ట్గా ముందే డిసైడ్ చేస్తారు. ఇలా ముందే డిసైడ్ అవ్వకపోతే మన ఆలోచనలు మారుతాయి. దీనివల్ల గోడలు కడుతున్నప్పుడు ఎరపడం, మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఇంకా రూమ్లో సైజులు తగ్గిపోవడం, ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాగే ఈ ప్లాన్ వల్ల మున్సిపల్ అప్రూవల్ నుంచి మన ప్రాపర్టీ అనేది సేఫ్గా ఉంటుంది, ఎటువంటి డిస్ప్యూట్ కూడా ఉండదు. ఓకే, బడ్జెట్ ఎంత అవుతుందో తెలుసుకున్నాం, ప్లానింగ్ తీసుకున్నాం, ఈ 2 తీసుకున్నంత మాత్రాన్ని అగ్రిమెంట్ రాసుకోకపోతే పరిస్థితి ఏంటి? అగ్రిమెంట్ ఎందుకు? డబ్బులు కాపాడుకోవడానికి, మన క్వాలిటీ పాడవకుండా. అలాగే ఫ్యూచర్లో గొడవలు జరిగి కోర్టులో కేసు వేసినా సరే మంచి ఆధారంగా ఈ అగ్రిమెంట్ అనేది పనికొస్తుంది. మనం ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చాం వారి అడ్రస్, మన అడ్రస్, అలాగే మన బిల్డింగ్ అనేది ఎక్కడ కడుతున్నాం దీని అడ్రస్ కూడా గజాలతో సహా, దీనివల్ల ఇలా రాసుకుంటూ ఉంటే మన కాంట్రాక్ట్ ఇతనికే ఇచ్చాం కానీ ప్రూఫ్గా ఉంటుంది. తర్వాత స్కోప్ ఆఫ్ వర్క్, అంటే మన బిల్డింగ్ అనేది ఎలా కడుతున్నాం, గ్రౌండ్ ఫ్లోరా, G+1, G+2, సీలింగ్ పెయింటింగ్తో కలిపి కడుతున్నారా, కాంపౌండ్ వాల్ ఉందా, ఇలా ప్లానింగ్ ప్రకారం డీటెయిల్గా మెన్షన్ చేయడం వల్ల కాంట్రాక్ట్ అనేవాడు ఏ వర్క్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది, మనకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వర్క్ అనేది రాయకపోతే ఏమవుతుందో చెప్తాను చూడండి. సపోజ్ 2 బాత్రూమ్లు ఉన్నాయి అనుకోండి, అక్కడ రాయలేదు 2 బాత్రూమ్లు అని మెన్షన్ చేయలేదు, దానివల్ల ఒకటే బాత్రూమ్ కాంట్రాక్టర్ కట్టారు అనుకోండి, మీరు ఏం చేయలేరు, ఎందుకంటే అక్కడ మెన్షన్ చేయలేదు బాత్రూమ్ అని. అలాగే కాంట్రాక్టర్ కూడా అక్కడ ఒక బాత్రూమ్ ఉందనుకోండి, ఒక బాత్రూమ్ మెన్షన్ చేయాలి. 2 బాత్రూమ్లు అయితే ఓనర్ కూడా మనల్ని మోసం చేయొచ్చు కదా. దీనివల్ల అయితే ఓనర్ లేకపోతే కాంట్రాక్టర్ ఇద్దరు నష్టపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మెటీరియల్స్, మీరు ఏ మెటీరియల్ వాడుతుందో ఖచ్చితంగా క్లియర్గా మెన్షన్ చేయండి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా బిల్డింగ్స్లో ఇదే ప్రాబ్లం వస్తుంది, మెయిన్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, ప్లంబింగ్ అండ్ శానిటరీ పైప్స్ వచ్చేసి మీరు సుధాకర్ అనుకుంటారు, కానీ కాంట్రాక్టర్ అనేవాడు లోకల్ బ్రాండ్ ఏదైనా తెచ్చారు అనుకోండి, మీరు అక్కడ అడగలేరు, ఉండలేరు, అక్కడే డిస్టర్బెన్స్ వస్తాయి. ఎందుకంటే అగ్రిమెంట్లో మెన్షన్ చేయలేదు క్లియర్గా సుధాకర్ బ్రాండ్ అని. దయచేసి ఖచ్చితంగా ప్రతి బ్రాండ్ కూడా మెన్షన్ చేసుకోండి. ఈ బ్రాండ్లోనే కాదు, తలుపులు, బోర్, ఎలక్ట్రికల్, సీలింగ్, పెయింటింగ్, ప్లంబింగ్, ఇంకా వాష్రూమ్స్, ఇలా ప్రతిదీ కూడా ఎలా వస్తుందో క్లియర్గా మెటీరియల్ రాసుకోండి. 4వ పాయింట్, ఎలక్ట్రికల్ పాయింట్స్ మరియు ప్లంబింగ్ లైన్స్ అనేవి ముందే డిసైడ్ అవ్వాలి. ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ కోసం వచ్చే పైప్స్, అలాగే వాటర్ లైన్ కోసం వచ్చే పైప్స్, ఇవి గోడల్లో, స్లాబ్లో, ఇంకా ఫ్లోరింగ్లో ఫిక్స్ చేస్తాం కదా. ఇలా ముందే ప్లాన్ చేసుకోకపోతే ఎలక్ట్రికల్ కోసం పైపులు మళ్ళీ గాడి కోయాలి, గోడను కొట్టాలి. అలాగే వాటర్ లైన్ కోసం మళ్ళీ ఫ్లోరింగ్ అంతా తీయాలి. దీనివల్ల మన ఇల్లే వీక్ అవుతుంది, మెటీరియల్ మరియు డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది. తర్వాత ఫర్నిచర్ లేఅవుట్,
మనం ముందే డిసైడ్ అవ్వాలి మన మంచం అనేది ఎక్కడ వస్తుంది, ఏ ఫేసింగ్లో వస్తుంది అనేది. అలాగే టీవీ, ఫ్రిడ్జ్, ట్యాబ్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ముందే డిసైడ్ అవ్వాలి ఎక్కడ వస్తాయని. లేకపోతే బెడ్ వెనకాతలకి స్విచ్ బోర్డ్ మారిపోతుంది, టీవీ ప్లేస్ మారిపోతుంది, సోఫా ప్లేస్ మారిపోతుంది. అలాగే ట్యాబ్స్ కూడా మనకి యూజ్ అవ్వకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అందుకే ముందుగా ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి ఇవి ఎక్కడ వస్తాయి అనేది. కిచెన్ మరియు బాత్రూమ్ ప్లేస్మెంట్స్ ఇవి మాత్రం పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ 50 నుంచి 60% ఈ రెండింటిలోనే ఉంటుంది. కాబట్టి ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ లైన్స్ కిచెన్ మరియు బాత్రూంలో ముందుగానే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఈ 4 పాయింట్లు కలిపి ఒక ఎత్తు అయితే ఈ చివరి పాయింట్ ఒకటే ఒక ఎత్తు. అదే మన ఇల్లు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వాలా, లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వాలా. నేను వర్క్ అస్సలు చేయించుకోలేను, టైం టు టైం వాళ్ళు అడిగిన మెటీరియల్ నేను ఇవ్వలేను. కాకపోతే నాకు మంచి కాంట్రాక్టర్ ఉన్నారు అనేవారు ఖచ్చితంగా మెటీరియల్ కాంట్రాక్ట్కి వెళ్ళిపోండి. నాకు టైం ఉంది, వర్క్ మీద నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఏ మెటీరియల్ అడిగినా ప్రతిరోజు దగ్గరుండి నేను చేయించుకోగలను, ఆ మెటీరియల్ నేను ఇవ్వగలను అనుకున్న వారు ఖచ్చితంగా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వకుండా లేబర్ కాంట్రాక్ట్కి వెళ్ళిపోండి. చివరిగా ఒక విషయం అండి, మీరు మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇచ్చిన లేబర్ కాంట్రాక్ట్కి ఇచ్చిన అగ్రిమెంట్లో మాత్రం మొత్తం అమౌంట్ టోటల్ అమౌంట్ మెన్షన్ చేసుకోండి. ఆ డబ్బులు కూడా ఏ టైంలో ఇవ్వాలి స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా మెన్షన్ చేసుకోండి. అంటే అడ్వాన్స్ ఎంత, గ్రౌండ్ లెవెల్ ఎంత, సన్సైడ్ లెవెల్కి ఎంత, స్లాబ్కి ఎంత, ఫస్ట్ ఫ్లోర్కి ఎంత, అలా క్లియర్గా మీరు డబ్బులు స్టెప్ బై స్టెప్ అనేది మెన్షన్ చేసుకుంటే డబ్బులు అనేది ముందుగా మీరు కాంట్రాక్టర్కి ఇవ్వకుండా మీరు సేఫ్ జోన్లో ఉంటారు, వర్క్ కూడా నీట్గా అవుతుంది. అయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ కొత్త ఇల్లు కట్టుకునే వారు ఎవరైనా ఉంటే ఇది షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగపడుతుంది, సేఫ్ జోన్లో ఉంటారు వాళ్ళు.